పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తిలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణ మీద అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని చెప్పారు. ఒక కుటుంబం గ్రామం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకమని సైదులు అన్నారు. మనం లోకల్ గా మనం అంగన్వాడీల నుండి ఖచ్చితంగా బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాము. అట్లాగే పిల్లలకి ఉగ్గు లోకల్ గా ఎక్కువగా ఇప్పుడు ఉగ్గు చేస్తున్నారు. అన్ని పప్పులు మా పిల్లలు అట్లా ఇట్లా అంటుంటారు కదా. బట్ మెయిన్ రీజన్ పునాదులు ఇక్కడే 3 ఏళ్ల లోపు. అందుకని చెప్పి మెయిన్ గా అంగన్వాడీ టీచర్స్ మీదనే ఎక్కువ బాధ్యతలు గ్రామాల్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రతి అంగన్వాడీ టీచరు అక్కడ ఉన్న హెల్పర్స్ సహాయంతో ఆ గ్రామాల్లో ఇల్లు తిరిగి గర్భిణీ స్త్రీలను గుర్తించడం కానీ, చిన్నపిల్లలను మళ్ళీ అంగన్వాడీ సెంటర్కి తీసుకురావడం కానీ, తర్వాత ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు బిఎల్ఓలు కూడా మీ పాత్ర చాలా గొప్పది. ప్రతి కొత్త ఓటర్ నమోదు నుంచి మొదలు పెడితే చనిపోయిన మళ్ళీ ఓటర్స్ను కూడా తీసేయించే బాధ్యత ఈ విధంగా మొత్తం అంగన్వాడీ టీచర్స్ మీదనే బాధ్యత ఎక్కువ పెట్టి మరి ఈరోజు మీకు కొంచెం వర్క్ భారం ఎక్కువ ఉన్నదనేది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. దానికి తగ్గట్టుగా మీ అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ఎమ్మెల్యే మందుల సాంగల్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ జీతాలు కానీ పెంచే కార్యక్రమానికి మరి వాళ్ళని అసెంబ్లీలో ప్రతిపాదించి మీకు ఎక్కువ పరిపాలన ఉంది అని చేయాలని మా వంతులో కూడా మేము మెమోరాండాలు ఇస్తామని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు చూసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా మేము చూడనివి కూడా ఇక్కడ అన్ని దాదాపుగా ఇక్కడ ప్రదర్శించారు. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ఇంటిలో కూడా ఇవన్నీ ఉపయోగించలేకపోతున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ ఆధునిక జీవితంలో ఉదయం లేచిన కాంచి వర్క్లో పరిగణ జీవితం